ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. చండీ పరాంబికాయ నమో నమ. గాయత్రీ పరాంబికాయ నమ. శ్రీం బగ్లామకి దేవ్యే నమ. హ్రీం బగ్లామకి దేవి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే, జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్కరంగా ఉంటుంది, బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది, అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంటేనే గురుకటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది. అంగీరసుడు అని చెప్పేసి అనడం. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ఎవరి జాతకరీత్యా అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక, లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది. లక్ష దోషాలు పోతాయి అంటారు. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంతాన యోగము, వంశాభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా శాస్త్ర విద్యకి, ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా, పాండిత్యం కలగాలి అన్నా, సకల శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతి అనుగ్రహం వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు. బృహస్పతి చంద్రుడు కలియికతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది. ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి. బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల్లో ఉంటే అనుకూలత ఉంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, గృహయోగం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, ఐశ్వర్యయోగం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మరియు వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది, పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్నచక్రవశాత్తు లగ్నచక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు, పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు, నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. మీకంతా కూడా వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి, మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి, కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి, రాజయోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి అంతా కూడా బృహస్పతి యొక్క రగుడుగా ఉండాలి. ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి. ఈ యొక్క లగ్న చక్రవశాత్తు ప్రథమంగా అష్టమ శుద్ధి అని చూసుకుంటారు, పంచమ శుద్ధి చూసుకుంటారు, దశమ శుద్ధి చూసుకుంటారు. దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు. యుతి కానీ, కలియక కానీ, దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది. ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది. గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకి, గృహయోగాలకి, సంపదకి, ఐశ్వర్యానికి, మహాలక్ష్మి కటాక్షానికి, గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే యోగకరంగా ఉంటారు, బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతిని గురుబలం పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గురు చరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా ఆచరించిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది. తులసిమాలతోటి నిత్యం ఈ యొక్క
శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల, రాధాకృష్ణుల ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి, ఈ యొక్క రుక్ని కళ్యాణం చేయించుకోవడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతకరీత్యా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి, అతి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పసుపు రంగు వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం, అరటి పళ్ళని ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్యసూక్త పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని చక్కెరకి అనే అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. తద్వారా గురుకటాక్షం పెరుగుతుంది. మీనరాశి జాతకులకి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. జన్మజాతకం ప్రకారంగా గురుబలం పెరగాలి అంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలో చెప్తున్నాం. ప్రధానంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం అంతా కూడా మీనరాశి లగ్నాధిపతి యొక్కరంగా ఉండాలి. లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక లక్ష దోషాలు పోగొడతాడని చెప్పేసి అంటారు. ప్రధానంగా పంచమ స్థానంలో బృహస్పతి ఉంటే కనుక రాజయోగ కారకుడుగా ఉంటారు. ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. ప్రధానంగా లగ్న చక్ర ప్రకారంగా బృహస్పతి పంచమ స్థానంలో రాజయోగ కారకుడిగా అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక జాతకరీత్యా మీరు లగ్న ప్రకారంగా మీనరాశి మీనలగ్న జాతకులు లగ్నం ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క కనక పుష్పరకం ఉంగరాన్ని అంతా కూడా కుడి చేతి చూపుడు వేలికి ధరిస్తూ ఉండాలి. తద్వారా గురుబలం పెరుగుతుంది, రాజ్యయోగ కారణంగా ఉంటుంది. బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కనక పుష్పరాగం ఉంగరం అంతా కూడా 5 క్యారెట్లు దాకా ధరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లగ్న చక్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. లగ్నమే ప్రధానంగా ఉంటుంది, జన్మలగ్నమే ప్రధానంగా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి జపము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. బగలాగమికి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శనగలంతా కూడా బ్రాహ్మణత్వంకి దానం చేసుకోవడం, గురువారం గురుహోరులో దానం చేసుకోవడం, వస్త్రదానం పసుపు రంగు వస్త్రానంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. పరమేశ్వరుడికంతా కూడా పసుపుతో అభిషేకం చేయడం, గంధోదకంతో, నారికేల జలంతో, అరటిపండు రసంతో అభిషేకం చేయించడం వల్ల గురుబలం పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. సినీ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ఐశ్వర్య యోగము, ధనకటాక్షము, అఖండమైన రాజయోగం సిద్ధి రావడానికి, విపరీత రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలంటే కనుక బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు, క్షీరతర్పణము, జలతర్పణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి వస్తుంది. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, రుక్మిణీ కళ్యాణం ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్నంతా కూడా వినడం మాత్రం చేతనే కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రవచనంలాగా ఉంటుంది. రుక్మిణీ కళ్యాణం అంతా కూడా రోహిణి నక్షత్రం వేళలో అంతా కూడా చేస్తూ ఉంటారు. నెలకి 2 సార్లు వస్తూ ఉంటుంది. తద్వారా ఎవరైతే రోహిణి నక్షత్రం వేళలో అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ ఎక్కడైతే కనుక రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహం ఉంటుందో ఆ ప్రాంగణం దగ్గర రుక్మిణీ కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. తులసి మాలనంతా కూడా స్వామివారికి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ఆవునేతో దీపారాధన మీ గృహంలో నివేదన చేస్తుంటూ ప్రధానంగా ఈ యొక్క బెల్లాన్ని నివేదన చేయడం వల్ల గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పసుపుతో అభిషేకం చేయిస్తూ ఉండాలి. అమ్మవారి దేవాలయంలో తరచుగా 5 శుక్రవారాలు కానీ 5 గురువారాలు కానీ తరచుగా మీరంతా కూడా గురుబలం కోసం అని చెప్పేసి పసుపుతోటి గంధోదకంతో అమ్మవారికి విశేషంగా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రతినిత్యం కూడా జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా మీకు దోషాలు ఉంటే కనుక మీనరాశి జాతకులు విశేషంగా ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు. కావున మీరంతా కూడా ఈ దోష నివారణ అంతా కూడా చేసుకోవడానికి విశేషమైన పుణ్యప్రాప్తి చేసుకోండి. తద్వారా మీకు జాతకరీత్యా ఉన్న సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన గురుబలం పెరిగి మీకు సంతాన యోగము, ఐశ్వర్య యోగము, రాజకీయంగా పలుకుబడి,
రాజయోగ ప్రాప్తి, విపరీత రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ కవచాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకుంటూ ఉండాలి. వేద బ్రాహ్మణంతో దత్తాత్రేయ కవచాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకొని మీరంతా కూడా వేద ఆశీర్వాదం స్వీకరించడం వల్ల గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా ప్రతినిత్యం కూడా గురుబలం పెరిగి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా విశ్లేషణ చేస్తున్నాము. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురుబలం పెరగడానికి జాతకరీత్యా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది. జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక జన్మలగ్నవశాత్తు అంతా కూడా మీ జాతకమే ప్రధానంగా ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, గ్రహస్థితి ఏ రకంగా ఉంది, ఏ దశ నడుస్తుంది, రత్నశాస్త్ర ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా గురుకటాక్షం వల్ల మీకంతా కూడా ఈ యొక్క దత్తానాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన పుణ్యప్రాప్తితోటే మీకంతా కూడా కార్యసిద్ధి కార్యజయం కలగడానికి కమలాత్మిక దేవి శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతులు, దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ధన కటాక్షం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. గురుబలమే శ్రేష్టంగా ఉండాలి. జాతకరీత్యా ప్రధానంగా సకల కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి. జాతకరీత్యా వివాహాది శుభకార్యాలు జరగాలంటే గురుబలం ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతులు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. రామ్ దత్తాత్రేయాయ నమః.